ఏదైతే నంబర్ ఇచ్చానో ఆ నంబర్కి ఇచ్చి థర్డ్ ఆప్షన్ ఫాస్టాగ్ లో ఉన్న బ్యాలెన్స్ ఎట్ ద సేమ్ టైం ఇంకో ఫాస్టాగ్ తీసుకోవాలంటే ఎగ్జిస్టింగ్ నేను కస్టమర్ కేర్ తో మాట్లాడి ఈ స్టెప్స్ అని అంటే పోర్ట్ చేయొచ్చా దీన్ని పేటిఎం ఫాస్టాగ్ హెచ్డిఎఫ్స్ కి మారొచ్చా. గైస్ వెల్కమ్ టు ఎస్టీ కార్స్. సో ఈ రోజు నేను ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చాను, అదే పేటిఎం ఫాస్టాగ్ రిలేటెడ్ అప్డేట్. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఇంతకుముందు. సో దాంట్లో ఏంటంటే పేటిఎం బ్యాంక్ బ్లాక్ అవడం వల్ల అదే బ్యాన్ అవ్వడం వల్ల ఏ సర్వీస్ ఇంపాక్ట్ అయినాయి, ఫాస్టాగ్ ఎలా ఎఫెక్ట్ అయింది, ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు అప్డేట్ తీసుకొచ్చాను ఆల్రెడీ. సో మొన్న రీసెంట్గా లాస్ట్ 24 hours మనకు అప్డేట్ వచ్చింది ఆర్బీఐ నుంచి. అదేంటంటే సో ఈ పేటిఎం ఫాస్టాగ్ అనేది కంప్లీట్గా మనకి లిస్ట్ అవుట్ ఉన్న మనకి ఫాస్టాగ్ ఏదైతే ప్రొవైడర్స్ ఉన్నారో అరౌండ్ 33 ప్రొవైడర్స్ ఉన్నారు కదా. సో ఆ ప్రొవైడర్స్ మాత్రమే ఇప్పుడు ఇవ్వగలరు. అందులో ఈ పేటిఎం ఫాస్టాగ్ అనేది లిస్ట్లో లేదనమాట. సో ఆబ్వియస్లీ సో మనకి ఈ పేటిఎం ఫాస్టాగ్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ అవైలబుల్ ఉండదు, మనం యూజ్ చేయలేము ఇన్ ద సెన్స్ ఫస్ట్ థింగ్ ఇప్పుడున్నది ఎగ్జిస్టింగ్ యూజ్ చేయగలము, బట్ ద థింగ్ ఇస్ కొత్తగా కొనలేము. సో అందుచేతన మనం ఈ పేటిఎం ఫాస్టాగ్ని ఎలా రిమూవ్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, సో ఆ డీటెయిల్స్ మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ డీటెయిల్ ప్రొసీజర్ కాంటాక్ట్ నెంబర్ అట్ ది సేమ్ టైం ఎలా డియాక్టివేట్ చేశాను, నేను ఎలా చేశాను డియాక్టివేషన్, సో ఆ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనిలో ఎట్ ది సేమ్ టైం చాలామంది పోర్టింగ్ చేయొచ్చు, లేకపోతే ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాంటివి ఏం లేవు. పోర్టింగ్ చేయలేము పేటిఎం ఫాస్టాగ్ని హెచ్డిఎఫ్సికి లేదా అలా చేయలేము. సో అది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దాంట్లో. సో ఎలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకోకుండా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి మీ పేటిఎం ఫాస్టాగ్ని డియాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు పేటిఎం ఫాస్టాగ్ తీసేయాలా అంటే ఇక తీసేయాలి, కానీ తీసే ముందు మనం దాన్ని డియాక్టివేట్ చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే మనం ఒక పేటిఎం ఫాస్టాగ్ని తీసిన తర్వాతనే మనం ఇంకో ఫాస్టాగ్ అనేది రిజిస్టర్ చేయగలం, అంటే యాక్టివేట్ చేయగలం. సో ఇంతకుముందే మనకి ఇలాంటి ఇష్యూస్ వచ్చాయన్నమాట. చాలామంది మల్టిపుల్ ఫాస్టాగ్ యూజ్ చేయడం చేశారు. దాంతో ఎన్హెచ్ఐ వచ్చేసి మనకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. సో అందుచేతన ఒక్కొక్క ఫాస్టాగ్ మల్టిపుల్ కార్డ్స్కి యూజ్ చేయలేం. ఒకటి యూజ్ చేయాలనుకుంటే దాన్ని యూజర్కి అయినా ట్రాన్స్ఫర్ చేయాలి, లేదా దాన్ని డియాక్టివేట్ అనేది చేయాలి. సో మన కేసులో ఏంటంటే కంప్లీట్గా పేటిఎం ఫాస్టాగ్ అనేది త్వరలో మొత్తం బ్యాన్ అవబోతుంది కాబట్టి దాంట్లో బ్యాలెన్స్ మనకి రిజర్వ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, 150 రూపీస్ ఉంటుంది రిజర్వ్ బ్యాలెన్స్. అండ్ అది మన వ్యాలెట్తో లింక్ ఉంటుంది. సో వ్యాలెట్లో అమౌంట్ ఎలాగో మనం బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. అండ్ కమింగ్ టు ఫాస్టాగ్లో ఉన్న బ్యాలెన్స్ ఎట్ ద సేమ్ టైం ఇంకో ఫాస్టాగ్ తీసుకోవాలంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఫాస్టాగ్ని మనం డియాక్టివేట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, మీకు పైన ఒక నంబర్ ఇచ్చాను. ఓకే, సో ఆ నంబర్ డైల్ చేసి మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్ డియాక్టివేట్ ఫాస్టాగ్ అని వస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ ఇస్తుంది. ఆ ఆప్షన్స్లో మీకు లింక్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తుంది అనమాట. సో మీ ఏదైతే మొబైల్ నెంబర్ ఫాస్టాగ్తో లింక్ ఉందో ఆ నెంబర్తో కాల్ చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం థర్డ్ ఆప్షన్కి వెళ్తే డియాక్టివేట్ మై ఫాస్టాగ్, అక్కడ మీకు సెలెక్ట్ చేసుకోగానే ఒక SMS మీకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు అలా కాదు డైరెక్ట్ మన పేటిఎం యాప్ నుంచి చేసుకోవచ్చా అంటే పేటిఎం యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు. దానికి ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంది. మీరు ఆ లింక్ ద్వారా చేసినా అక్కడికి వెళ్తారు. అండ్ మీరు డైరెక్ట్గా కాల్ చేయకుండా పేటిఎం యాప్ నుంచే మీ అంతటి మీరే క్లోజ్ చేసుకోవచ్చు. దాని స్టెప్స్ నేను క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ మనం పేటిఎం యాప్ నుంచి ఎలా మన ఫాస్టాగ్ని డియాక్టివేట్ చేయాలి. ఒకటి, పేటిఎం ఫాస్టాగ్ అవ్వడానికి 3 days పడుతుంది. ఓకే, 3 days తర్వాత విత్ ఇన్ మ్యాక్సిమం 1 week to 12 days లోపల మనకి అందులో ఉన్న ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ ఉందో 150 రూపీస్ అది మన పేటిఎం వ్యాలెట్కి రిఫండ్ అవుతుంది. ఓకే, ఇది సింపుల్ ప్రొసీజర్. 3 days పడుతుంది డియాక్టివేషన్కి, అండ్ ద రిఫండ్ వచ్చేసి మన వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇప్పుడు యాప్ నుంచి మనం ఈ పేటిఎం ఫాస్టాగ్ని ఎలా డియాక్టివేట్ చేయాలి. డియాక్టివేట్ ఎలా చేయాలంటే ఫస్ట్ థింగ్ మీరు పేటిఎం యాప్ ఓపెన్ చేసుకోండి. పేటిఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన మీ ఫోటో ఉంటుంది, ప్రొఫైల్ ఫోటో. ఆ ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో హెల్ప్ అండ్ సపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఆ హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో పక్కన నేను వీడియో కూడా డిస్ప్లే చేస్తాను. ఆ హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్ తర్వాత అందులో ఫాస్టాగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, వ్యాలెట్ పక్కనే ఉంటుంది, ఫాస్టాగ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత నీడ్ హెల్ప్ విత్ నాన్ ఆర్డర్ రిలేటెడ్ క్వైరీస్ అని ఉంది కింద డౌన్లో. ఓకే, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్వైరీస్ రిలేటెడ్ టు అప్డేటింగ్ ఫాస్టాగ్ ప్రొఫైల్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో ఒక ఆప్షన్ ఉంటుంది మీకు ఏంటంటే ఐ వాంట్ టు క్లోజ్ మై ఫాస్టాగ్, అది సెలెక్ట్ చేసుకోండి. అందు కింద ఇమీడియట్గా ఒక మన వెహికల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్డ్ ఉందో అది మీకు వెహికల్ నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది. ఆ వెహికల్ నెంబర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇంకో ఆప్షన్ వస్తుంది, ప్లీజ్ కన్ఫర్మ్ టు క్లోజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఎస్ అని ప్రెస్ చేయండి. ఓకే, సో ఎస్ అని ప్రెస్ చేసిన తర్వాత
మీకు క్లోజ్ ఫాస్టాగ్ అనే ఆప్షన్ వస్తుంది కింద మళ్ళీ పాపప్. సో క్లోజ్ ఫాస్టాగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమీడియట్గా మీకు మన వెహికల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి వస్తుంది ఆప్షన్. సో మన వెహికల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆప్షన్ వచ్చేసి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి మీకు ఎందుకు అని. సో అందులో మీరు సెలెక్ట్ ఫాస్టాగ్ నాట్ ఇన్ యూస్, ఓకే, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి క్లోజ్ ఫాస్టాగ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే. సో ఈ క్లోజ్ ఫాస్టాగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు రిఫండ్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది క్లియర్గా మీకు పైన టాప్లో చూపిస్తుంది. దాని తర్వాత క్లోజ్ ఫాస్టాగ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద, అది క్లిక్ చేసుకోండి. అండ్ మీకు అది క్లిక్ చేయగానే అప్లోడ్ ద ఆర్సీ అని అడుగుతుంది, ఓకే. అప్లోడ్ ద ఆర్సీ అని అడుగుతుంది. అది లేటర్ అని కొట్టేసింది, విల్ డూ లేటర్ అనే ఆప్షన్ వస్తుంది సెకండ్ వన్. అది కొట్టగానే అది పాపప్ అనేది క్లోజ్ అయిపోయి మీ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, క్లోజ్యూర్ ఈజ్ ఇనిషియేట్ అనే ఒక పాపప్ వస్తుంది మీ పైన స్క్రీన్లో. సో దాంతో మీకు ఇమీడియట్గా పేటిఎం నుంచి ఒక SMS వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇమీడియట్గా ఎప్పుడైతే మీరు సబ్మిట్ చేయగానే. సో అక్కడ నుంచి మీ పేటిఎం ఫాస్టాగ్ డియాక్టివేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో మీకు క్లియర్గా చూపిస్తుంది అనమాట ఎన్ని డేస్ పడుతుంది అంటే మాక్సిమం 3 days పడుతుంది. వితిన్ 3 daysలో మీ ఈ ఫాస్టాగ్ అనేది డియాక్టివేట్ అవుతుంది. దాని తర్వాతనే మనం కొత్త ఫాస్టాగ్ అనేది తీసుకోగలం అనమాట. సో ఇట్ ద సేమ్ టైం మీరు మొబైల్ నెంబర్ కాల్ చేసినా కూడా అదే లింక్ పంపిస్తాడు మీకు. లేదు మీరు మాన్యువల్గా చేసుకోవాలన్నా ఎలా చేసినా మీరు యాప్ నుంచే చేయాలి. ఎందుకంటే నేను కస్టమర్ కేర్తో మాట్లాడి ఈ స్టెప్స్ అన్ని తీసుకున్నాను స్టాండర్డ్గా. సో ఈవెన్ మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి లైన్లో ఉన్నా కూడా వాళ్ళు ఇదే స్టెప్స్ చెప్తారు. సో వాళ్ళకి కాల్ చేయకుండా డైరెక్ట్గా మనమే ఈ యాప్ ద్వారా పేటిఎం ఫాస్టాగ్ని డియాక్టివేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కొత్త ఫాస్టాగ్ కొందామని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మీ వెహికల్ ఆర్సీ మీద ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంటుంది ఒక ఫాస్టాగ్, అదే పేటిఎం ఫాస్టాగ్. సో మనకి ఇప్పుడు వెళ్ళి కొత్తది కొనాలంటే ఇది డియాక్టివేట్ చేసుకోవాలి. సో మనకి ఎప్పుడైతే మీ వెహికల్ బయటికి తీయాలనుకుంటారో 2-3 days ఆ టైంలో ఇది చూసుకోండి. సో ఈ 3 days పని చేయదా అంటే ఎస్ ఆబ్వియస్లీ నీకు ఇమీడియట్గా 1 day ఏమో పని చేయొచ్చు, తర్వాత మీకు అది వర్క్ అవ్వదు. సో అది చూసుకోండి జాగ్రత్తగా. మీ వెహికల్ ఇంట్లో ఉన్నప్పుడే ఒక 2-3 days టైం తీసుకొని డియాక్టివేట్ రిక్వెస్ట్ పెట్టుకొని దీన్ని అయితే కంప్లీట్గా డిజాల్వ్ చేసిన తర్వాతనే ఇంకో ఫాస్టాగ్ని రిజిస్టర్ చేసుకోండి. అప్పుడు దాకా మీరు రిజిస్టర్ చేసుకోలేరు, అది గుర్తుపెట్టుకోండి. సో వ్యాలెట్ బ్యాలెన్స్ అవన్నీ ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో దాని రిలేటెడ్ ఏమైనా క్వైరీస్ ఉంటే ఆ ప్రీవియస్ వీడియో కూడా చూడండి. ఇది కంప్లీట్గా పేటిఎం ఫాస్టాగ్ ఎలా క్లోజ్ చేయాలనే ప్రొసీజర్ అనమాట. సో ఇన్ కేస్ చాలా మంది అడుగుతున్నారు అట్ ద సేమ్ టైం ఏమంటారంటే పోర్ట్ చేయొచ్చా దీన్ని పేటిఎం ఫాస్టాగ్ హెచ్డిఎఫ్స్కి మారొచ్చా ఇట్లా అంటే ఈ పోర్టింగ్ ఆప్షన్ సిమ్లో ఉంటుందేమో కానీ మన ఫాస్టాగ్ అసలు ఉండదు. చాలా మంది మిస్గైడ్ చేస్తున్నారు, చాలా వీడియోస్ కానీ అవన్నీ చాలా మిస్గైడ్ చేస్తున్నారు. మనం పోర్ట్ అసలు చేయలేము, ట్రాన్స్ఫర్ అసలు చేయలేము. ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తామంటే మన ఫాస్టాగ్ నా పేరు మీద ఉంది, నేను వెహికల్ అమ్మేస్తున్నాను, సో ఇంకో యూజర్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే అలాంటి సిచ్యువేషన్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 user టు అనదర్ యూజర్ ఉంది, అలాగాని ట్రాన్స్ఫర్ ఆఫ్ 1 ఫాస్టాగ్ కంపెనీ టు ఇంకో ఫాస్టాగ్ ప్రొవైడర్కి అస్సలు చేయలేము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆప్షన్స్ ఏవీ లేవు, అనవసరంగా వెతకండి, టైం వేస్ట్. సో మీరు ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నారో అప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేసి డియాక్టివేషన్ చేసుకోండి. నేను చెప్పినట్టుగానే ఈ 3 days మీకు ఆల్మోస్ట్ ఫాస్టాగ్ అనేది వర్క్ అవ్వకపోవచ్చు, మ్యాక్స్ 2 days ఆ రోజు వర్క్ అవ్వచ్చు. తర్వాత ఒక్కసారి స్టేటస్ డియాక్టివేట్ అయింది అనుకోండి, అక్కడతో మీ ఫాస్టాగ్ అనేది వర్క్ అవ్వదు. సో ఇన్ కేస్ నేను ఇంకా యూజ్ చేస్తానంటే యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, ఓకే. ఎప్పటిదాకా యూజ్ చేయొచ్చు, మీకు అందులో బ్యాలెన్స్ ఉన్నంత రోజులు. సపోజ్ చాలా మంది ఎక్కువ బ్యాలెన్స్ పెట్టుకున్నారు, 1000-2000 అలాంటి ఎక్కువ పెట్టుకున్నారు. సో అది కూడా మనకి రిఫండ్ అయిపోతుంది, ఎందుకంటే డిపాజిట్ ఉంటుంది. ఆ డిపాజిట్తో సహా అంతా రిఫండ్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. హై అమౌంట్ ఉంటే కూడా లేదు నేను ఇంకా నాకు హైవేలో ఇంకా డ్రైవ్ చేయాలి 2-3 days అన్నప్పుడు పెట్టుకొని డ్రైవ్ చేయండి. అందులో బ్యాలెన్స్ ఉన్నంత రోజులు మీరు వాడచ్చు, 1 month, 2 months, 3 months ప్రాబ్లమే లేదు. ఎందుకంటే March 15th వరకు మనకి డేట్ ఇచ్చారు, ఓకే, నో ప్రాబ్లం. March 15th వరకు కూడా డేట్ ఉంది, దాని తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. కానీ మనం ఏంటంటే టాప్అప్ చేయలేము. సో కొత్తగా బ్యాలెన్స్ కావాలి దాంట్లో అన్నప్పుడు మనం దాన్ని టాప్అప్ చేయలేము, ఓకే. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అడిషనల్ అమౌంట్ అస్సలు యాడ్ చేయలేము. ఉన్నంత రోజులు ఉన్న అమౌంట్ ప్రశాంతంగా వాడేసేయండి. లేదా డియాక్టివేషన్ చేసుకున్నాం, ఎందుకు బాగా డియాక్టివేట్ చేసుకుందాం అన్నప్పుడు డియాక్టివేట్ ఈ ప్రొసీజర్లో చేసేసుకోండి. నా సజెషన్ ఏంటంటే డియాక్టివేట్ చేసుకోండి, బట్ మీరు బయటికి అలా వెళ్తున్నారు ఆ ఫిజిబిలిటీ చూసుకొని చేసుకోండి. ఎందుకంటే బయట వెళ్ళిన తర్వాత మీరు డియాక్టివేట్ చేసుకొని వెళ్తే ఆల్ ద వే సడన్లో అది మధ్యలో డియాక్టివేట్ అయిపోతే మీకు ప్రాబ్లం ఎనీ టైం. సో అందుకని చెప్తున్నాను, మీకు కావాల్సిన ఫ్రీ టైం ఎప్పుడైతే వెళ్ళారో బయటికి అప్పుడు చేసుకోండి. ఇమీడియట్గా మళ్ళీ మీరు ఇంకో ఫాస్టాగ్ తీసుకోవాలి కాబట్టి ఆన్లైన్లో తీసుకోండి. మీకు నియర్ బై మీకు టోల్ గేట్స్ దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్లో కూడా ఫోన్పేలో ఉంది, అమెజాన్ పేలో ఉంది. అండ్ అదే పేటిఎం యాప్లో వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత అందులో ఫాస్టాగ్ అని ఉంది. ఫాస్టాగ్ క్లిక్ చేస్తే పైన మీకు బై న్యూ ఫాస్టాగ్ అని ఉంది,
ఓకే, అది క్లిక్ చేశారు అనుకోండి హెచ్డిఎఫ్సిది మీకు వస్తుంది. ఓకే, మీకు కావాలంటే హెచ్డిఎఫ్సిది సెలెక్ట్ చేసుకో, హెచ్డిఎఫ్సి కొత్త ఫాస్ట్ ట్యాగ్ ఇస్తుంది, అందులో నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. అది మీ ఇష్టం, ఏది అవైలబిలిటీ ఏది ఫీజిబిలిటీ ఉందో అది అక్కడ మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ మీకు ఫర్దర్ ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నంబర్ డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ మేము పైన ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంది, ఇంకా ఫర్దర్ ఏమైనా మాట్లాడేలా అనుకున్నప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్తో నేను ఆ నంబర్ అనేది ప్రొవైడ్ చేశాను. అది ఎక్కడ రావట్లేదు, ఇంతకుముందు ఆప్షన్ వచ్చేది యాప్లో, ఇప్పుడు రావట్లేదు. సో ఆ నంబర్ మీరు సేవ్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా డియాక్టివేషన్లో, సో ఆ నంబర్ కాల్ చేసి మీరు క్లియర్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ యాప్లో మీకు తెలుగు ఆప్షన్ రావట్లేదు, సో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆప్షన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ నంబర్ని డయల్ చేస్తారో మీకు 2 లాంగ్వేజెస్ మాత్రమే చూపిస్తుంది అనమాట, ఒకటి ఇంగ్లీష్ ఇంకోటి హిందీ. సో హిందీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అందులో మల్టిపుల్ ఆప్షన్ ఇస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ రిలేటెడ్ అంటే 1 ప్రెస్ చేయండి. ఓకే, ఫాస్ట్ ట్యాగ్ రిలేటెడ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ అందులో దాని రిలేటెడ్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్ని 1 2 3 4 5 అలా ఇస్తుంటుంది. అందులో థర్డ్ ఆప్షన్ తీసుకుంటే మీకు డియాక్టివేట్ అని ఉంటుంది. దాని ద్వారా మనకి ఒక లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ సెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓపెన్ చేసినప్పుడు అదే లింక్ మనకి ఇంకో దాంట్లో వస్తుంది. సో అందుకు డైరెక్ట్ యాప్ నుంచి చేసుకోవడం బెస్ట్ అనమాట. సో ఒకవేళ మీరు కస్టమర్ కాల్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మీకు ఇదే ఆప్షన్ ఇస్తారు, సార్ ఈ ఆప్షన్కి వెళ్ళండి, ఈ ఆప్షన్కి వెళ్ళండి, కానీ వాళ్ళు డైరెక్ట్గా మాత్రం రిక్వెస్ట్ తీసుకోరనమాట. నేను చెప్పిన ఆప్షన్స్ ఏదైతే ఇచ్చానో ఆ మెథడ్లో మీరు ఫాలో అవ్వండి. అట్ ద సేమ్ టైం నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా నా కంప్లీట్ వీడియో అనేది ఆ స్క్రీన్ రికార్డింగ్ అనేది మీకు పబ్లిష్ చేస్తాను. దాన్ని చూసి కూడా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ నేను చెప్పినట్టు ఏమైనా ఇష్యూ వచ్చిందంటే మీరు కస్టమర్కి కాల్ చేసి ఏదైతే నంబర్ ఇచ్చానో ఆ నంబర్కి ఇచ్చి థర్డ్ ఆప్షన్ కాకుండా అదర్ రిలేటెడ్ ఇష్యూస్ 1 2 3 4 5 6 7 8 9 అని వస్తుంది. సో ఆ 9 అదర్ రిలేటెడ్ ఇష్యూస్ అని కొట్టినప్పుడు మీ కస్టమర్ కేర్కి మన కాల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడు అక్కడ మీకు ఏం కావాలో డిస్కషన్ వాళ్ళతో చేసుకొని మీ ఇష్యూ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. సో వాళ్ళు అంటారు ఉండని సార్ అప్పుడుదాకా వాడుకోండి అంటే నథింగ్ డూయింగ్, మీరు క్యాన్సిల్ చేసుకోండి, బెటర్ మీ యూస్కి. ఓకే, సో ఇన్ కేస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోండి, బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఫాస్ట్ ట్యాగ్ రిలేటెడ్ కాబట్టి షేర్ చేయండి. లైక్ ఒకవేళ నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు వరకు అంతే, మరి కొత్త అప్డేట్తో వస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్లో లైక్ చాలా కార్స్ గురించి ఓనర్షిప్ రివ్యూ ఇస్తున్నాం, చాలా టెక్నికల్గా అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు అది కూడా చూడండి. లైక్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కార్ కొనాలనుకున్నప్పుడు, సో నేనైతే డైరెక్ట్ షోరూమ్కి అయితే చేయట్లేదు, బట్ ద థింగ్ ఇస్ మన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర డీటెయిల్ ఇన్పుట్స్ తీసుకొని మనం ఈ కార్ రివ్యూస్ కానీ కార్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ అది మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద డే. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. హ్యావ్ ఎ సేఫ్ డ్రైవ్.